అద్వితీయుడమైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మా ప్రభా నాయన, మరి మమ్మల్ని అంతా కూడా ఎంతో క్షేమంగా కాపాడిన దేవ, నీకు వందనములు. మా తండ్రి దేవ, నీ యొక్క కృప చేతనే మేమందరం కూడా మమ్మల్ని మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మేము నీకు వందనములు. నీ మార్గములన్నిట్లో నీతి గల దేవుడవై మమ్మలను నీ క్రియలన్నిట్లో కూడా కృప చూపే దేవుడవు. మా ప్రభా, మా క్రియలన్నిట్లో కూడా నీతిని మేము చూపించేలాగా మా ప్రవర్తనను కనిపెట్టి వాడవు, మా ప్రవర్తనను సరిచేయి వాడవు. దేవా, నీకు వందనంలో నీవు దయాదాక్షిణ్య పూర్ణుడవు, దీర్ఘశాంతుడవు, కృపాతిశయం కలిగిన దేవుడవు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మరి తండ్రి, ఈ దినమంతా మా పనులలో మీరు మాకు ఇచ్చిన అనేకమైన జ్ఞాన విషయములను బట్టి నీకు వందనములు. మరి మా పనిలో ఉత్తమమైన పనితీరును మేము ప్రదర్శించడానికి కృపనిచ్చారు తండ్రి. మేము నీకు మహిమకరంగా ఈ దినం పని చేయగలిగాము. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రయాణములలో మేము ఏ వాహనంలో ప్రయాణం చేసినా, ఎక్కడ నడిచినా కూడా మీరు మాకు తోడుగా ఉండి నాయన క్షేమంగా భద్రంగా ఇంటికి చేర్చినందుకు వందనములు. ప్రభా, మరి బిడ్డలు తండ్రి స్కూళ్ళ నుంచి, కాలేజెస్ నుంచి క్షేమంగా ఇంటికి చేరి ఉన్నారు. మరి చక్కగా పరీక్షలు రాస్తూ ఉన్నారు. రాయడానికి సిద్ధపడుతున్న బిడ్డలను కూడా మీరు ఎంతగానో చక్కగా జ్ఞానముతో నడిపిస్తూ ఉన్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి సమయంలో తండ్రి మేము నీ 146వ కీర్తన 6వ వచనాన్ని ధ్యానిస్తున్నాం. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించినవాడు. ఆయన ఎన్నడూను మాట తప్పనివాడు. అవును ప్రభా, నీవెప్పుడు కూడా మార్పు లేని వాడవు, మాట తప్పని వాడవు. నీవు మాట ఇచ్చావంటే దానిని తప్పకుండా నెరవేరుస్తావు, నెరవేర్చక మానవు. ప్రభా, మీరు మాకు అనేకమైన వాగ్దానములను ఇస్తూ ఉంటున్నారు కాబట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నీవు సృష్టికర్తవు, నీవెంత అధికారం కలిగినటువంటి దేవుడవు, సార్వభౌమ అధికారం కలిగిన వాడవు, గొప్ప మహాత్మ్యం కలిగినటువంటి దేవుడవు. మా ప్రభా, సర్వ ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన దేవుడవు. సర్వ భూరాశులను ప్రభా, జంతు రాశిని ప్రభా మీరు సృజించినటువంటి దేవుడు. ఆకాశంలో ఎగురు పక్షులు, జలములలో సంచరించు జీవులు మా ప్రభా తండ్రి, మరి భూమి మీద నివసించుతున్నటువంటి అనేకమైన జీవజాలమును సృష్టించినటువంటి దేవుడు తండ్రి. మా ప్రభానైన నీ యొక్క గొప్ప శక్తిని బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి, ప్రతి ఒక్క దానిపైన కూడా ఆధిపత్యం కలిగిన దేవుడవై సమస్తమును నీవు సరిచేస్తూ నడిపిస్తూ ఉన్న దేవుడవు ప్రభా. తండ్రి, నీ యొక్క కృప ఎంత గొప్పది, ఎంత నమ్మకమైనటువంటి దేవుడు ప్రభా, నమ్మదగిన దేవుడవు తండ్రి. మా ప్రభా, నీవెల్లప్పుడూ కూడా మారని దేవుడవు మా ప్రభా. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడవు. నీ యొక్క వాగ్దానములు ఎప్పుడు కూడా మారవు తండ్రి. మరి నీవు వాగ్దానములు ఇచ్చిన దేవుడవు, నమ్మదగిన దేవుడవు, వాగ్దానం ఇచ్చిన దేవుడవు, దానిని నెరవేర్చుటకు సామర్థ్యం కలిగినటువంటి దేవుడవు మా ప్రభా. నాయన, మనుషులైతే మారుతూ ఉంటారు, మనుషులలో మార్పు కలుగుతూ ఉంటుంది. ఈ దినం ఇచ్చిన మాట మీద రేపటికి నిలవలేరు. అలాంటి మరి ఫికిల్ మైండెడ్ పీపుల్ ఈ లోకంలో ఉన్నారు. కానీ మీరైతే ప్రభా అలా కాదు ప్రభా. మరి ఎప్పుడైనా సరే తండ్రి, మీరు మీ యొక్క వాగ్దానమును నెరవేర్చే దేవుడవు, తప్పనిసరిగా నెరవేర్చే దేవుడవు తండ్రి. మా తండ్రి దేవా, మరి నీ యొక్క ఈ గొప్ప నమ్మకత్వంను బట్టి మేము నీకు ఎంతగానో స్తుతులు చెల్లిస్తున్నాము మా ప్రభానైనా. నీ యందు నిరీక్షణ ఉంచడానికి, నీ యందు నమ్మిక ఉంచడానికి మాకు ఇది చాలు ప్రభా. ఈ యొక్క వాక్యం ద్వారా మేము మరి ఇంకా ఇంకా నమ్మకత్వాన్ని పొందుకునేలాగున, విశ్వాసము మాకు కలుగులాగున మాకు సహాయం చేయండి మా ప్రభానైనా. కష్టంలో, అవసరతలో ఉన్నప్పుడు తండ్రి, మేము మరి న్యాయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, అనేకమైన సమస్యల నుంచి విడుదల కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, నీవు నమ్మదగిన దేవుడవని ఇతరులు మాకు చెప్తామని చెప్తారు కానీ మాకు చేయలేరు మా ప్రభా. కానీ నీవైతే తప్పకుండా చేస్తావు కాబట్టి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ, నీపైన నమ్మకము, విశ్వాసం కలిగి నీ యందు నిరీక్షణ ఉంచుటకు మాకు యొక్క వాక్యము ప్రోత్సహిస్తూ ఉండగా తండ్రి, మేము నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఈ యొక్క గొప్ప కీర్తనను బట్టి కూడా మేము వందనాలు చెల్లించుకుంటున్నాం. కీర్తనాకారుడు నిన్ను స్తుతిస్తూ మరి తన యొక్క బ్రతుకు కాలం అంతా, జీవిత కాలం అంతా కూడా ఎందుచేత నిన్ను కీర్తిస్తున్నాడో, ఎందుచేత స్తుతిస్తున్నాడో రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క
కీర్తనను బట్టి మీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా నాయన మీరు ఈ వాక్య ధ్యానంలో మాతో ఉన్నందుకు నీకు వందనములు తండ్రి. ఈ రాత్రి సమయంలో మేము ప్రార్థనలకు వెళ్తున్నాము. మరి ప్రార్థనలు చేసుకుంటుండగా మా ప్రార్థనలు ఆలకించండి. ఈ దినమంతయు మా అపరాధములను క్షమించండి. ఇతరులు మాడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా కుటుంబం అంతటిని కూడా మీరు ఆశీర్వదించి నడిపిస్తున్నందుకు వందనములు తండ్రి. కుటుంబంలో మాకు శాంతిని సమాధానం ఇచ్చినందుకు వందనములు. మా ప్రభా మా జీవితాలలో మీరు చూపిస్తున్నటువంటి గొప్ప కృపను బట్టి నీకు వందనములు. మరి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని కూడా దీవించండి తండ్రి. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానంలో లేకుండా ఉన్నారో, ఏ కుటుంబంలో అయితే నాయన మరి కలతలతో మనస్పర్ధలతో జీవిస్తున్నారో ఆ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మీరు ఆ ఇంట్లో సెంటర్ ఆఫ్ ద హౌస్గా ఉంటూ ప్రతి ఒక్కరిని కూడా మీ యొక్క దీవెనలతో నింపుమని, సమాధానంతో నింపుమని, సంతోషమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా కుటుంబాలలో ఉన్న వృద్ధులను దీవించండి తండ్రి. వారికి అందరికీ మంచి ఆరోగ్యమును నీ కాపుదలను అనుగ్రహించండి. ఎవరైనా నాయన పడకలలో ఉన్నట్లయితే తండ్రి వాళ్ళని లేవనెత్తండి. వారి యొక్క ప్రతి నడకలో ప్రభా మీరు తోడయండి. లేచి నడవగలిగే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ ఆదరణకరమైన పరిస్థితులలో వారిని ఉంచండి తండ్రి. చిన్న బిడ్డలను దీవించండి. వారిని నీ దయాందును మనుషుల దయాందును వర్ధిల్ల చేయమని వేడుకొంచున్నాం. ప్రతి బిడ్డ కూడా నీ యందు భయభక్తులతో జీవించాలి. అలా పెంచడానికి కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా జ్ఞానం అనుగ్రహించమని వేడుకొంచున్నాం ప్రభా. యవ్వన బిడ్డలను దీవించండి. వారందరూ చదువుకుంటున్నారు తండ్రి. మరి చదువుకుంటున్న బిడ్డలందరినీ దీవించి వారి యొక్క జ్ఞానమును మరి మీరు అభివృద్ధి చెందించండి మా ప్రభా తండ్రి. ఏ సబ్జెక్ట్లో వారికి కొదువగా ఉన్నదో, జ్ఞానం కొదువగా ఉన్నదో దానిని వారు పొందుకొనిలాగున నిన్ను ప్రార్థించి పొందుకున్నట్లుగా వారి హృదయాలను ప్రేరేపించండి. నీపైన ఆధారపడినట్లుగా వారికి సహాయం చేయమని వేడుకొంచున్నాం. యవనస్తులందరిపైన కూడా నీ రక్తపు కంచె ఉంచండి ప్రభా. మరి సైతాను శోధనలకు లోబడకుండా నాయన వారు ఎంతో జాగ్రత్తగా ఉండగలుగుటకు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఏ విధంగా కూడా డిస్ట్రాక్ట్ కాకుండా చక్కగా సిద్ధపడి చక్కటి పరీక్షలలో చక్కటి జయమును అనుగ్రహించమని ప్రభా నిన్ను ప్రార్థిస్తూ వారిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆ ప్రభా దూర దేశాల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలను మరి అదేవిధంగా మరి ఎంతో కష్టపడుతూ హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నటువంటి బిడ్డలను కూడా దీవించండి మా ప్రభా. వారిని కూడా నాయన అత్యధికమైన జ్ఞానంతో వారిని నింపి నాయన ఎలాంటి శోధనలకు వారు చిక్కుకొనకుండా కాపాడమని వేడుకొంచున్నాం ప్రభా. వారి కొరకు ప్రార్థిస్తున్న తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు ఇంకా అనేకులు తండ్రి వారిని అందరినీ కూడా మరి దీవించమని ప్రార్థిస్తున్నాము. ఈ దినము ఉద్యోగాలు పొందుకున్నటువంటి వారందరిని బట్టి నీకు వందనాలు. అదేవిధంగా వివాహములు కుదిరినందుకు సంతోషంగా ఉన్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి దేవ ఎంతోమంది సంతానము కలిగిన రీతిగానైనా కన్సీవ్ అయిన వార్తను విన్నందుకు కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి మా ప్రభా మరి బిజినెస్లో లాస్ వచ్చిందని దుఃఖంలో మరి వేదనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి. ప్రతి ఒక్కరికి కూడా మీరు కావలసినటువంటి జ్ఞానం అనుగ్రహించి వారు ఎప్పుడు కూడా కృంగిపోకుండా మా తండ్రి నీ యందు భయభక్తులతో మీ సన్నిధిలో అడిగి తమకు జ్ఞానం పొందుకొని మా ప్రభా తండ్రి మరి తప్పకుండా ప్రభా మరి అభివృద్ధిలోనికి పునరుద్ధరించబడి తమ యొక్క బిజినెస్ చక్కగా కోలుకొనలాగన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి మరి అప్పుల సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో కృంగి ఉన్నటువంటి వాళ్ళను దయ ఉంచి లేవనెత్తండి ప్రభా. వారికి సహాయం చేయండి మా తండ్రి దేవ. మీరు కనికరించి నాయన మరి వారి పట్ల మీ యొక్క అద్భుతాలు జరిగించమని మా ప్రభా నాయన దారి చూపించమని తండ్రి. వారు ఏ విధంగా కూడా నాయన దాంట్లో నుంచి బయటపడే దారి లేదు అని దుఃఖంతో కృంగుదలతో ఉన్నారో వారందరి ఎదుట మంచి మార్గములను మీరు ఓపెన్ చేసి నాయన వారు తప్పకుండా ప్రభా మరి ఆ పరిస్థితుల నుంచి బయటపడినట్లుగా విడుదలను పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా తండ్రి ఎంతోమంది నాయన కృంగి ఉన్నారు తండ్రి. వారు దిక్కులేని తెలియని పరిస్థితులలో ఉన్నారు మా ప్రభా. ఆర్థిక ఇబ్బందులతో చాలా బాధపడుతూ ఉన్నారు. వారిని అందరినీ లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవ మరి ఎంతమంది మరి ఉద్యోగం లేదని కృంగిపోతున్నారో వారికి కూడా నాయన దారి చూపించి సరైనటువంటి మార్గంలో వారికి చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రభా ఏ చిన్న పని అయినా సరే ప్రభా మీరు అభివృద్ధిలోనికి తీసుకురమ్మని వేడుకుంటున్నాము తండ్రి. ఆకస్మికంగా ప్రమాదాలకు గురైన వారిని, ఆకస్మికంగా అనారోగ్యానికి గురైన వారిని
మీరు కనికరించండి, వారిని స్వస్థపరచండి. ముఖ్యంగా త్వరగా సమయానికి, సరి అయినటువంటి సమయానికి ట్రీట్మెంట్ దొరికి వారు క్షేమంగా ఇంటికి చేరినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాము. దయగల మా దేవ, ఎవరైతే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారో, మరి క్రిటికల్ కండిషన్స్లో ఉన్నవారు, ఐసీలో ఉన్నవారు, మరి వెంటిలేటర్పై ఉన్నవారు, వీరందరిని బట్టి ప్రార్థిస్తున్నాము. ఎవరైతే సర్జరీలో గుండా వెళ్తున్నారో వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము. తగిన విధంగా తండ్రి వారికి ట్రీట్మెంట్ అనుగ్రహించండి. ముఖ్యంగా ప్రభా, మీ యొక్క స్వస్థత హస్తమును చాపండి. ప్రభా, వారిని స్వస్థపరచండి, వారిని ముట్టండి తండ్రి. మా ప్రభా నైనా కుటుంబ సభ్యులు ఎంత ఆందోళన చెందుతున్నారో తండ్రి, వారిని మీరు దయతో మరి దర్శించండి ప్రభా. మా నాయన వారికి నెమ్మదిని అనుగ్రహించండి. ఎంతో ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతూ ఉంటారు. మా ప్రభానైనా మీరు కనికరించి వారి యొక్క ఆ పరిస్థితి నుంచి తండ్రి త్వరగా బయటపడినట్లుగా, కుటుంబంలో ఒక్కరు అనారోగ్యంతో ఉంటే కుటుంబం అంతా కూడా ఎన్నో చేంజెస్ చేసుకోవాల్సి వస్తుంది నాయన. మీరే కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి, సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవ, డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది రాత్రి వేళలో డ్యూటీలు చేస్తుండగా వాళ్ళని మీరు కనికరించండి ప్రభా. ఓపికను సహనమును వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము. అదేవిధంగా ప్రభా, ఎంతోమంది సైనికులు, రక్షణ శాఖలో పనిచేస్తున్న వారు, వాచ్మెన్లు, గార్డులునైనా ఇంకా అనేక మంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు రాత్రి వేళ డ్యూటీలు చేస్తుండగా వాళ్ళని మీరు కనికరించండి ప్రభా. వారికి మరి అప్రమత్తతో ఉండినట్లుగా సహాయం చేసి నాయన మీ కాపుదలను వారికి అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా కాపాడండి తండ్రి. వారికి మరి నెమ్మదిని అనుగ్రహించండి. ముఖ్యంగా వారి వాహనాలపై నీ రక్తం ప్రోక్షించండి. ఆకస్మికంగా ప్రమాదాలు, అనారోగ్యములు కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎంతోమంది నాయన మరి శ్రమలు అనుభవిస్తున్న వారు, దుఃఖిస్తున్నవారు, మరి అనేక సమస్యలతోనైనా ఏ ఆశ్రయం లేకుండా నిరాశ్రయులుగా ఉంటూ నిస్సహాయతలో ఉంటూ దుఃఖిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభా. వారికి తగిన సహాయం చేయమని వేడుకొంచున్నాం. ఎంతోమంది ప్రభా, వృద్ధులు, చిన్నారులు అనాథలుగా ఉన్నారు. అదేవిధంగా ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు, ఇంకా అనేక మంది అన్యాయానికి గురైన వారు ఎంతోమంది నాయన నీ వైపు చూస్తున్నారు, నీ కృప కొరకు ఎదురు చూస్తున్నారు. సహాయం చేయమని వేడుకొంచున్నాము తండ్రి. మీరు మాట తప్పని దేవుడు ప్రభా, వాగ్దానం ఇచ్చిన దేవుడు కదా నాయన, నమ్మదగిన దేవుడు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతోమంది అలమటిస్తున్నారు నాయన, సహాయం కొరకు అలమటిస్తున్నారు తండ్రి. కృప చూపించండి. అన్యాయం జరిగిన వారికి న్యాయం జరిగించండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడై ఉన్నారు నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. రాత్రి వేళల్లో నిద్రలేమితో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి తండ్రి ప్రభా. వారి హృదయంలో ఉన్న బాధ, వేదన, దుఃఖము సమస్తం తొలగించి మా తండ్రి దేవా, ఏ కారణం చేత వారు దుఃఖిస్తున్నారో ఆ దుఃఖాన్ని తొలగించండి ప్రభానైనా. కోపము, ద్వేషము ఉన్నట్లయితే వాటిని అన్నింటినీ తొలగించి క్షమాపణ గుడాన్ని వారి హృదయాలలో నింపమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, సమాధానకరమైన స్థితిని వారికి అనుగ్రహించమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవా, మరి రాత్రి నిద్రించినప్పుడు నిన్ను ధ్యానిస్తూ నెమ్మదితో పండుకొని నిద్రించినట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. దయగల మా తండ్రి, ఈ దినమంతయు మమ్మల్ని ఎంతో క్షేమంగా కాపాడినారు. మా పనులన్నిటిలో మీరు మాకు భద్రతనిచ్చి ఉన్నారు నాయన తండ్రి. రేపటి దినాన మేము చేయవలసిన పనులన్నీ కూడా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. మా ప్రణాళికలన్నీ కూడా నీ ఎదుట పెట్టి ఉన్నాము నాయన. వాటిని దీవించండి. మేము రేపటి దినాన వాటినన్నింటినీ సక్సెస్ఫుల్గా చేయగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. ఈ రాత్రి నిద్రిస్తుండగా మమ్మల్ని అందరినీ మీరు దీవించండి. మా పైన నీ రక్తపు కంచెను వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, ఆ రాత్రి అంతయు నాయన ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ మాకు కలగకుండా కాపాడండి తండ్రి. నిద్రిస్తున్నప్పుడు మేము మా స్పృహలో మేము ఉండము మా ప్రభా. అందుకే తండ్రి, మా ప్రాణములను, శరీరములను, ఆత్మలను నీ చేతులకు అప్పగించుకుంటున్నాము. సమస్తం నువ్వు చూసుకుంటావు. మా కునుకక నిద్రపోక మమ్మల్ని కాపాడే దేవుడవు. రాత్రి అంతయు నాయన నీ కాపుదల్లో మమ్మల్ని ఉంచుకుంటావు కాబట్టి నీకు వందనములు. ఏ తెగులు మా గుడారమును సమీపించకుండా కాపాడుతున్న దేవుడవు. ఎలాంటి భయాలకు కూడా తావివ్వకుండా మమ్మల్ని కాపాడే దేవుడవు తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటూ దుష్ట స్వప్నాలు, దొంగ భయాలు, విషపురుగు కాట్ల వల్ల భయం లేకుండా కాపాడమని వేడుకొంచున్నాము. మంచి నిద్ర, రెస్ట్ కలిగి ఉదయకాలంన సజీవంగా, ఆరోగ్యంగా లేచి నిన్ను స్తుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృప దయచేయమని మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి.
ఆమెన్. ఆమెన్.